హలో లిటిల్ బడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ గోబీ 65 ఇంట్లోనే ఈజీగా, క్రిస్పీగా అండ్ కొంచెం స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోకి నీళ్లు పోసుకొని ఒక స్పూను రాళ్ళుప్పు కానీ నైస్ ఉప్పు కానీ వేసుకొని ఈ గోబీ ముక్కల్ని అన్నిటినీ వేసేసుకొని కాలీఫ్లవర్ ముక్కలండి అదే కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 50-60% ఉడికితే చాలన్నమాట. అప్పుడే మనకి తీసేటప్పుడు తెలిసిపోతుందన్నమాట. ఇలా మొత్తం అంతా 60% ఉడికిన తర్వాత మొత్తం పక్కకు తీసి పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. అలా తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి పావు కప్పు, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 స్పూను కారం పొడి, అర స్పూను గరం మసాలా, అర స్పూను ధనియాల పొడి, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మిరియాల పొడి, అలానే కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులోకి మనము ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసినాను. అలానే ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఈవినింగ్ టైంలో ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా గోబీ ముక్కలు మనం ఉడకబెట్టుకున్నటివి వేసుకొని మొత్తం బాగా నెమ్మదిగా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోండి నెమ్మదిగా బాగా. చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. కలుపుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా పొడి పొడిగా వేసుకోండి. మొత్తం అన్నీ ఇలా పొడి పొడిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా బాగా క్రిస్పీగా రావాలంటే ఒక 70% అలా ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మరి ఒక 10 సెకండ్లు అలా వేయించుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, అందులోకి ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోండి. అలానే కొంచెం జీడిపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఈ పిండి మిశ్రమంలోకి కలిపేసి ఆయిల్లో వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకొని ఇవన్నీ కలిపేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, స్పైసీగా ఉండే గోబీ 65 రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.